హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలోనైతే మేమైతే గివ్ అవే ఇవ్వాలని ప్లాన్ చేసినాం అన్నమాట. ఈ వీడియోకి 200 కామెంట్స్ 1K లైక్స్ వచ్చినట్లయితే కామెంట్ చేసిన వాళ్ళలో ర్యాండమ్ కామెంట్ని పికప్ చేసి వాళ్ళలో ఒకరికి ఈ గివ్ అవే ఇవ్వాలని ప్లాన్ చేసినాం అన్నమాట. ఎవరికైతే ఈ స్పెషల్ గిఫ్ట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఐ వాంట్ దిస్ అని కామెంట్ చేయండి, ఓకేనా? ఈ ఖచ్చితంగా ఈ వీక్లోనే కామెంట్ చేసినట్లయితే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ వీక్లో అయితే తక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఈ వీక్లోనే కామెంట్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? ఒకవేళ విన్నర్ రెస్పాన్స్ కాకపోతే దాని తర్వాత వచ్చే విన్నర్కి ఇది ఇస్తామన్నమాట. ఒకవేళ సెకండ్ విన్నర్ కూడా రెస్పాన్స్ కాకపోతే థర్డ్కి, ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎవరు విన్ అయ్యారో నెక్స్ట్ వీడియోలో నేను మీకు అనౌన్స్ చేస్తాను. ఇదిగోండి, ఇదే అన్నమాట ఆ గిఫ్ట్. ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇదే అన్నమాట ఆ గిఫ్ట్. నోకియా 216 కీప్యాడ్ మొబైల్, ఓకేనా? ఎవరికైతే ఈ మొబైల్ కావాలనుకుంటున్నారో తొందరగా కామెంట్ చేసేయండి, లైక్ చేసేయండి, ఈ మొబైల్ని గెలుచుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మరొక ప్రోడక్ట్తో మేము ముందరికి వచ్చేసాను అన్నమాట. ఇది రిన్యూడ్ ప్రోడక్ట్, అమెజాన్ నుండి ఆర్డర్ చేసినాం అన్నమాట, ఓకేనా? ఇప్పటి వరకు అమెజాన్లో ఇలాంటి రిఫర్బిష్డ్ ప్రోడక్ట్ ఎప్పుడు ఆర్డర్ చేయలేదు. క్యాషిఫై నుండి ఆర్డర్ చేసినాం. సో ఇప్పుడు అమెజాన్ నుండి ఆర్డర్ చేసినాం కాబట్టి ఇది ఎలా ఉంటుందో మనం అన్బాక్స్ చేసి చూద్దాం. ఈ ఐటమ్ వచ్చేసి ఏంటంటే నోకియా 4G మొబైల్ అన్నమాట. మోడల్ నెంబర్ వచ్చేసి 8210. ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ రిన్యూడ్ అని వాళ్ళు రాసి ఇచ్చిండ్రు అన్నమాట, ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకోండి. బబుల్ కవర్ తోటి ఇచ్చిండ్రు అన్నమాట మనకు ప్యాకింగ్, ఓకేనా? ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నోకియా ఒరిజినల్ ఛార్జర్ అన్నమాట. మనకి మైక్రో USB ఇచ్చిండ్రు. చూడండి ఫ్రెండ్స్, మొబైల్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది అన్నమాట. లుకింగ్ అయితే చాలా బాగుంది. ఎక్కడ కూడా స్క్రాచెస్ ఏమి డ్యామేజెస్ కానీ లేవన్నమాట. రెన్యూడ్ ప్రోడక్ట్ అయినా కూడా కొత్త దానిలాగానే అనిపిస్తుంది నాకైతే. ఇలాంటి మనకి అమెజాన్లోనైతే 5000 వరకు ఉంటాయి ఫ్రెండ్స్. ఆఫర్లో మనకి 4000 పడుతుంది. కానీ దీనికి 5000 వరకు పెట్టడం ఎందుకని మేము రెన్యూడ్లో తీసుకున్నాం అన్నమాట, ఓకేనా? తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అనిపిస్తుంది మనకి. చూడండి, వెనకాల కూడా మనకి ఎలాంటి స్క్రాచెస్ కూడా లేవు, ఓకే? చూడండి ఫ్రెండ్స్, బటన్స్ కూడా మనకి చాలా బాగున్నాయి అన్నమాట. బ్యాక్ బటన్ కానీ, మెన్యూ బటన్, ఓకే బటన్ కానీ, ఈ న్యూమరిక్స్ బటన్స్ కానీ ప్రెస్ చేస్తే కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి అన్నమాట, ఓకేనా? ఓవరాల్గా బాగుంది ఫ్రెండ్స్. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ కెమెరా ఇచ్చేసిండ్రు అన్నమాట. ఇవి వచ్చేసి స్పీకర్ గ్రిల్స్, ఓకేనా? మనకి ఇక్కడ లోగో ఇచ్చేసిండ్రు నోకియా అని. తర్వాత మనకి డౌన్ సైడ్ వచ్చేసి మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చిండ్రు. తర్వాత పైన మనకు వచ్చేసి 3.5mm ఆడియో జాక్ ఇచ్చిండ్రు. తర్వాత LED లైట్, ఫ్లాష్ లైట్ కూడా ఇచ్చిండ్రు, ఓకే? ఇక్కడ మనకి ఇయర్ పీస్ కూడా చాలా బాగా నీట్గా ఉందన్నమాట, ఓకేనా? లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏం లేదు, రైట్ సైడ్ కూడా ఏం లేదన్నమాట.
బ్యాక్ సైడ్ మనం ఓపెన్ చేసి ఫ్రెండ్స్ ఇందులో బ్యాటరీ ఉందో లేదో మనం చెక్ చేద్దాం. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బ్యాటరీ అన్నమాట. చూడండి, బ్యాటరీ వచ్చేసి మనకి 1450 mAh అన్నమాట. తర్వాత ఇక్కడ మనకి సిమ్ స్లాట్స్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, సిమ్ 1 సిమ్ 2 స్లాట్స్ ఉన్నాయన్నమాట. ఇందులో మనకి నానో సిమ్స్ వస్తాయి. ఓకేనా, మనకి ఇక్కడ మెమరీ కార్డ్ వేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి TF స్లాట్. ఓకేనా, ఇప్పుడు బ్యాటరీ వేసేసుకొని ఆన్ చేసుకుందాం మొబైల్ని. చూడండి ఫ్రెండ్స్, ఆన్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మొబైల్ అయితే చాలా బాగుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. నోకియా డిజైన్ కూడా చూడండి, బటన్స్ ఎంత బాగా ఇచ్చిండ్రు అన్నమాట. అందరికీ తెలిసిందే నోకియా చాలామందికి ఫేవరెట్ అన్నమాట. మా నాన్నకు కూడా ఫేవరెట్, అందుకే నోకియా తీసుకున్నాం. బ్లూ కలర్లో చాలా బాగా కనిపిస్తున్నది. ఓకేనా, దీని డిస్ప్లే సైజ్ వచ్చేసి 2.8 inches QVGA అన్నమాట. ఓకే, తర్వాత దీని రెజల్యూషన్ వచ్చేసి 720 పిక్సెల్ ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి ఇయర్ పీస్ ఫ్రెండ్స్. ఇయర్ పీస్ కూడా చాలా బాగుంది. ఓకేనా, దీని కెమెరా వచ్చేసి మనకి 0.3 మెగాపిక్సెల్ అన్నమాట. ఇవి వచ్చేసి స్పీకర్ ఓపెనింగ్స్. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత మనకు పైన వచ్చేసి 3.5 mm జాక్ ఇచ్చిండ్రు, ఆడియో జాక్. తర్వాత ఇక్కడ మనకు ఫ్లాష్ లైట్ కూడా ఇచ్చిండ్రు. ఓకే, తర్వాత మనకి ఇక్కడ మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చేసిండ్రు. చూడండి ఫ్రెండ్స్, బటన్స్ అయితే చాలా బాగా ఇచ్చిండ్రు అన్నమాట చూడడానికి. ఓకేనా, దీనికి బ్యాక్ లైట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మీకు కనబడుతుందో లేదో బటన్స్ కింద మనకి మైక్ కూడా ఇచ్చేసిండ్రు. చూడండి ఫ్రెండ్స్, దీని లుకింగ్ అయితే చాలా ప్రీమియంగా ఉందన్నమాట. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా స్టాండర్డ్గా ఉంది. దీని బటన్స్ కానీ బాడీ కానీ బటన్స్ ప్రెస్ చేస్తున్నప్పుడు అయితే చాలా క్వాలిటీగా అనిపించింది. ఇది ఈజీగా 4-5 years వరకు మనకు లైఫ్ ఇస్తుంది. నేను ఇప్పటి వరకు చూసిన కీప్యాడ్ మొబైల్స్లలో ఇది మాత్రం చాలా ప్రీమియంగా కనిపించింది. ఓకే ఫ్రెండ్స్, దీని మోడల్ నెంబర్ వచ్చేసి 8210 4G VoLTE అన్నమాట. దీంట్లో మనకి 3 కలర్ వేరియంట్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి డార్క్ బ్లూ ఉంటుంది, ఇంకొకటి రెడ్ కలర్ ఉంటుంది, ఇంకొకటి శాండ్ కలర్. మేము ఆర్డర్ చేసింది అయితే డార్క్ బ్లూ కలర్ అన్నమాట. దీని డిస్ప్లే సైజ్ వచ్చేసి 2.8 inches QVGA అన్నమాట. తర్వాత కెమెరా వచ్చేసి మనకి 0.3 మెగాపిక్సెల్. దీంట్లో బ్లూటూత్ వచ్చేసి వర్షన్ 5.0, ఆడియో జాక్ వచ్చేసి మనకి 3.5 mm అన్నమాట. తర్వాత USB వచ్చేసి మైక్రో USB 2.0. దీంట్లో బ్యాటరీ వచ్చేసి మనకి 1450 mAh ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత వాటేజ్ వచ్చేసి 2.75. తర్వాత ఇందులో మనకి స్టోరేజ్ వచ్చేసి ఇంటర్నల్ 128 MB ఉంటుంది, ఎక్స్టర్నల్ మనకి 32 GB వరకు సపోర్ట్ చేస్తుంది. దీంట్లో CPU వచ్చేసి యూనిజాక్ T107 ఫ్రెండ్స్. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి S30+. దీంట్లో ఆడియో వచ్చేసి మనకి MP3 ప్లేయర్ ఉంటుంది, FM రేడియో ఉంటుంది ఫ్రెండ్స్. మనకు రేడియో వచ్చేసి వైర్డ్ ఉంటుంది, వైర్లెస్ ఉంటుంది. మనకి ఇందులో నెట్వర్క్ వచ్చేసి 2G 3G 4G వరకు సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గానైతే మొబైల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కూడా ఈ మొబైల్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనా, మీకు ఇంకా ఈ మొబైల్ గురించి డీటెయిల్ రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి. పార్ట్ 2 వీడియోలో డీటెయిల్ రివ్యూ ఇస్తాము. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.